హైదరాబాద్ లో సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. అధికారులు చేపట్టిన సోదాల్లో ఓ ఎస్పీకి చెందిన డాక్యుమెంట్స్ లభ్యమయ్యాయి. వాటిని వెంటనే సీజ్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. అశోక్ నగర్ లోని ఇంటితో పాటు ఏకకాలంలో 10 చోట్ల ఏసీబీ సోదాలు చేపట్టింది. సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు. అంతేకాదు సోదాల్లో భారీగా నగదు, బంగారం పట్టుకున్నారు. సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇంట్లో కీలక దాడులు జరిపింది ఏసీబీ. ఇంకా ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి చెప్పండి, ఏసీబీ ఇటు మనం తనిఖీలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ మమత. ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి మహేశ్వరరావు ఇంట్లో. ఉదయం మార్నింగ్ 5 గంటల నుంచి ఇప్పటివరకు ఇంకా ప్రస్తుతం ఏసీబీ సోదాలు ఉమామహేశ్వరరావు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా అతని ఇంట్లో విలువైన డాక్యుమెంట్ తో పాటు అలాగే గోల్డ్, అలాగే ల్యాండ్ డాక్యుమెంట్ సంబంధించినటువంటి స్వాధీనం చేసుకోవడం జరిగింది. గతంలో ఇతనే మహేశ్వరరావు ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నప్పుడు కూడా అక్కడ ల్యాండ్ తగాదాల్లో కావచ్చు అవినీతి ఆరోపణ కూడా ఎదుర్కొంటున్నట్టు సమాచారం అందుతుంది. అయితే భూ వివాదాల్లో తలదూర్చడమే కాకుండా ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ పక్షాన కాకుండా ఎవరైతే నిందితులు ఉంటారో వాళ్ళకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ నుంచి డబ్బులు చేసినట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే సాహితీ ఇన్ఫ్రా కేసులో కూడా నిందితుల నుంచి డబ్బులు వసూలు చేసినట్టుగా అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. నిందితులకు సపోర్ట్ చేస్తూ కూడా మొత్తం డబ్బులు కూడా పెట్టే ఆరోపణలు చాలా అయితే భాగంగా కూడా ఇప్పటికే పెద్ద నగదుతో పాటు బంగారు ఆభరణాలు, ల్యాండ్ డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా ఏసీబీ సోదాల్లో ఇప్పుడు ప్రస్తుతం మనకు తెలుస్తుంది. అలాగే మహేశ్వరరావు సోదాల్లో మహేశ్వరరావుకు సంబంధించినటువంటి బ్యాంకు లాకర్లు ఏదైతే ఉందో దానికి లాకులు తాళాలు లేవని ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎవరైతే లాక్ తయారు చేస్తారో వాళ్ళని పిలిపించడం జరిగింది. వాళ్ళతో పాటు ఆ బ్యాంక్ లాకర్ ఓపెన్ చేసి కూడా చూశారు. సో అందులో కూడా ఇంపార్టెంట్ విషయం బయటపడింది. గతంలో పనిచేసినట్టు ఒక ఎస్పీ కూడా ఏసీబీగా పనిచేసిన ఎస్పీ ప్రస్తుతం ఎస్పీ కూడా ఎస్పీకి డాక్యుమెంట్ కూడా ఆ లాకర్ లభించడం జరిగింది. అదే ఎస్పీ గతంలో దిశ ఎన్కౌంటర్ కేసులో ఏసీబీగా పనిచేశాడు. ఆయన అతనికి సంబంధించినట్టు అతని పేరు మీద ఉన్నట్టు కొన్ని డాక్యుమెంట్లు కూడా ఈ లాకర్ దొరికడం జరుగుతుంది. ప్రస్తుతం ఎస్పీగా పనిచేస్తున్నాడు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎస్పీకి అవకాశం ఉందని చెప్పేసి ఏసీబీ అధికారులు కొంతమంది లీకులు ఇస్తున్న సందర్భం కూడా మొత్తం ఉదయం 5 గంటల నుంచి ఈ రోజు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఇంకా 1 అవర్ పట్టే అవకాశం ఉంది. మరొక విలువైన డాక్యుమెంట్ తో పాటు బంగారు ఆభరణాలు కూడా గుర్తించినట్టుగా తెలుస్తుంది. ఇంకా సోదాలు వరకు జరుగుతాయి. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు, ఎస్పీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి అతనిపై కూడా ఎస్పీ చర్యలు ఉండబోతున్నాయి. దీంతో పాటు ఎందుకంటే మొత్తం 100 కోట్లకు సంబంధించిన ప్రాపర్టీగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా ఒకేసారి 8 చోట్ల ఏసీబీ దాడులు జరుగుతున్నాయి. ఈ హైదరాబాద్ లో 4 చోట్ల, అలాగే వైజాగ్ లో 3 చోట్ల కూడా జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళ మిత్రులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ మామయ్యలో కూడా ఒకేసారి సోదాలు ఏసీబీ వాళ్ళు జరుపుతున్నారు. మరొక గంటలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎంత వరకు వాళ్ళ డాక్యుమెంట్ సాధన చేసుకున్నారు, ఎన్ని ఆభరణాలు, ఎన్ని లాకర్లలో ఏమేమి ఉన్నాయి మొదలైన విషయాలు మరి కొంతసేపట్లో అధికారులు మీడియాకు వివరించే అవకాశం ఉంది. రాజశేఖరాచారి, అంటే ఇక్కడ ఎస్పీ గోనె సందీప్ రావుకు సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా ఈయనకి సంబంధించిన నివాసాలు కావచ్చు, ఆఫీసులలో కావచ్చు దొరికినట్టు చెప్తున్నారు. అంటే అందులో ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, దేనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవి, అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉందా? అయితే ఒకటి గమనించాలి, ఎస్పీ అని మనం చెప్పాలి. ఎందుకంటే పేరు ప్రస్తావించకూడదు. అవి మీద అభియోగం మాత్రమే ఉంది, కన్ఫర్మ్ లేదు. ఒకవేళ అతని పేరు చెప్పినట్టయితే దానిపై కూడా కేసు ఫైల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధించినటువంటి విషయం కూడా ఉంది కాబట్టి ఆయనకు సంబంధించి కూడా ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది ఉమామహేశ్వర ప్రతి కార్యక్రమాల్లో, ప్రతి వసూల్లో కావచ్చు, ప్రతి సంబంధించిన ఏవైతే ఇన్ఫ్రా సోదా, అలాగే ల్యాండ్ డాక్యుమెంట్స్ కావచ్చు, ఇలాంటి కూడా ఆయన భూ సెటిల్మెంట్ దందాల్లో కూడా ఎస్పీ కూడా
సంబంధించినటువంటి ఆయన కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి అతనికి ఇతని మధ్య కూడా కొన్ని లావాదేవీలు జరిగినట్టుగా తెలుస్తుంది. అయితే జరిగినటువంటి లావాదేవీల డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సోదా చేసిన సందర్భంలో బయటపడ్డాయి. కాబట్టి ఆ సబ్ ఎస్పీ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇవి ఇక్కడ లో సోదాలు జరిగిన తర్వాత అతనికి లుకౌట్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. అతను కూడా విచారించే అవకాశం ఉండబోతుంది. రైట్ రాజశేఖరాచారి, థ్యాంక్ యూ.